హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాస్ వరల్డ్. ఈరోజు అయితే నేను మా ఇంట్లో చేసుకునే సాంబార్ రెసిపీ షేర్ చేసుకోవడానికి అయితే వచ్చాను. సాంబార్ కోసం నేనైతే ముందుగా ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. వాటితో పాటు అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం పప్పు కూడా ముందే ఉడికించి పెట్టుకొని నానబెట్టిన చింతపండు రసం కూడా పక్కన పెట్టేసుకున్నాను. వీటితో పాటు బాయిల్డ్ ఎగ్స్ వేయడం మా వాళ్ళకి చాలా ఇష్టం అండి. అందుకని ముందే ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి అది వేడయిన తర్వాత వాటితో పాటు ఆనియన్స్కి కొంచెం పసుపు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి అవి కొంచెం బ్రౌనిష్ షేడ్లో వచ్చేదాకా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ షేడ్లో వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అది కూడా కాస్త కలిపేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం ఎందుకు వేసానంటే ఆల్రెడీ నేను 2 నుండి 3 మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు టొమాటో, బెండకాయలు, మునక్కాయలు అన్ని వెజిటేబుల్స్ మనకు అవైలబుల్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్ ముక్కలన్నిటికీ పట్టేదాకా కలిపి వాటిని కాస్త మగ్గనివ్వాలి. అవన్నీ మగ్గే టైంలో కొంచెం లైట్గా ఉడుకుతున్నాయి అనే టైంలో నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వాటితో పాటు వేసేసాను. బాయిల్ చేసిన ఎగ్స్ ముందుగానే ఎందుకు వేసాను అంటే ఆ ఫ్లేవర్, ఆ చింతపండు రసం కానీ, పప్పు కానీ, ఈ కారం కానీ ఇవన్నీ బాయిల్డ్ ఎగ్స్కి పడితే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. మనకు ఎగ్ పులుసులో ఉన్న టేస్ట్ సాంబార్లో ఎగ్స్ వేసినప్పుడు కూడా అలాగే వస్తుంది. కాబట్టి నేను బాయిల్డ్ ఎగ్స్ కూడా ముందుగానే వేసుకున్నాను. సో ఇవన్నీ కాస్త కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి చింతపండు రసం అనేది వేసేసుకుంటున్నాను. చింతపండు రసంతో పాటు కొంచెం బాయిలింగ్ స్టేజ్ మనకు ఆ బబుల్స్ అనేవి వచ్చేదాకా చింతపండు రసంతో వేసుకున్న తర్వాత నేను ఉడకబెట్టిన పప్పుని కూడా ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పును కూడా నేను సాంబార్లో వేసేసుకోవడం జరిగింది. పప్పును కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతలో నేను ముందే ఎక్కడ సాల్ట్ వేయలేదండి. పప్పు కూడా వేసిన తర్వాత కాసేపు ఒక 15 to 20 మినిట్స్ మనకి ఇదంతా బాయిల్ అయ్యేదాకా ఉంచేసి మంచి బాయిల్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, దాంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ సాంబార్ ఏంటంటే సాంబార్ పొడి, ఇవన్నీ వేసి బాగా మరిగాక దించేసుకోవడమేనండి. గుమగుమలాడే సాంబార్ రెడీ.